మనం చిన్నప్పుడు వాడేటువంటి పెన్సిల్స్ గురించి మనందరికీ బాగా తెలుసు కదా. ఈ పెన్సిల్ అందరికీ తెలుసు కదా. ఈ పెన్సిల్ గురించి ఒక ఆయన ఒక కథ రాశారు. అది నాకు చదివినప్పుడు మన క్రైస్తవ జీవితానికి కూడా చాలా బాగా అప్లై అవుతుంది. మన క్రైస్తవ జీవితానికి ఇది ఎలా అప్లై అవుతుందో మీకు చెప్పాలి బంగారు పళ్ళు కార్యక్రమంలో అనుకున్నాను నేను. పెన్సిల్స్ చాలా రకరకాల రంగుల్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలా చూడండి, నా చేతిలోనే 3 రకాల రంగులు ఉన్నాయి. ఇలా రకరకాల రంగుల్లో పెన్సిల్స్ దొరుకుతూ ఉంటాయి. చిన్నప్పుడు మనము నటరాజ్ పెన్సిల్స్ అని, అది ఎక్కువగా మంచిగా పనిచేస్తుందని, మంచిగా రాస్తుందని అదే వాడేవాళ్ళం చిన్నప్పుడు. ఆ తర్వాత మంచి వైట్ మీద గోల్డ్ పెయింటింగ్తో పెన్సిల్, ఇలా రకరకాల కలర్స్తో పెన్సిల్స్ అన్నీ వచ్చేసాయి. ఈరోజు కూడా వాడుతూనే ఉంటారు కదా పిల్లలు చిన్నప్పుడు, చిన్న స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు. ఈ పెన్సిల్ మన క్రైస్తవ జీవితానికి ఎలా అప్లై అవుతుందో చూడండి. ఎన్ని రంగులు ఉన్నా సరే, ఎంత కలర్ఫుల్గా ఉన్నా సరే, ఎంత మంచి మరి డిజైన్ అంతా దీని మీద ఉన్నా సరే, దీనిని ఇలాగ ఉపయోగించలేం మనం. దీనిని ఎప్పుడైతే మనము షార్ప్నర్తో షార్ప్ చేస్తామో అప్పుడు దీనిలో నుంచి వచ్చినటువంటి ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళు మాత్రమే ఉపయోగకరమైనది. అంతే కదండి, ఈ ముళ్ళు మాత్రమే ఉపయోగకరమైనది. అలా కాకుండా చెక్కకుండా ఇలా పెన్సిల్ ఉందనుకోండి, ఏమాత్రం ఉపయోగం ఉండదు కదా. ఎప్పుడైతే దాన్ని మనము షార్ప్నర్తో కానీ లేదంటే దేనితోనైనా బ్లేడ్తో కానీ చెక్కినప్పుడు ఈ ముళ్ళు ఏదైతే వస్తుందో దాంతోనే మనం రాయడానికి చాలా ఎలా అయితే ఉపయోగకరంగా ఉంటుందో, మానవ జీవితంలో కూడా మనము ఎలాంటి రంగు గలవాళ్ళమైనా, తెల్లవాళ్ళమైనా, నల్లవాళ్ళమైనా, ఇలా చూడంగానే స్టన్నింగ్ బ్యూటీ లాగా ఉన్న, స్టన్నింగ్గా ఒక హ్యాండ్సమ్ మనిషి మనకు కనిపించిన, ఎవరు కనిపించినా వాళ్ళ పై రూపాన్ని దేవుడైతే లక్ష్య పెట్టడు. పై రూపానికి సంబంధించి దేవునితో ఏ సంబంధం కూడా ఉండదు. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ చాలా విలువైనది. మన లోపల దేవుని యొక్క ఆత్మ ఉంది, అది చాలా విలువైనది. అది నిజముగా క్వాలిటీగా ఉందా లేదా? ఈరోజు ఉదయకాల సమయంలో మన లోపల ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం. ఈ యొక్క మన్ను ఏదైతే ఉందో మన శరీరము, అది మునుపటి వలె మంటికి మార్చబడుతుంది. కానీ మన లోపల ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టిన దీపము గనుక అది తిరిగి మరలా దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది అని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. కాబట్టి ఈరోజు ఈ పెన్సిల్ నుంచి 3 పాఠాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నిజంగా మన పై రూపము ఎలా ఉన్నా సరే, మనము చూడగానే చాలా అందంగా కనిపించిన, వికారంగా కనిపించిన, నల్లగా ఉన్నా, మన రూపురేఖలు సరిగా ఉన్నా లేకపోయినా దానితో సంబంధం లేదు. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మీరు అడగాలి, ప్రభువా నా ఆత్మను శుద్ధీకరించండి ప్రభువా, ఎందుకంటే నా ఆత్మ నీవు పెట్టినటువంటి దీపము గనుక ఈ యొక్క శరీరము మంటిలో కలిసిపోతుంది. ఈ శరీరము ఒక దినాన పాతి పెట్టబడుతుంది. కానీ లోపలున్న ఆత్మ నీకు సంబంధించింది కనుక నరకాగ్నిలోనికి వెళ్ళకూడదు, కానీ నీ యొద్దకే నా ఆత్మ రావాలి అనేటువంటి ప్రార్థన మనం చేసుకోవాలి. దీని గురించి మనం ఆలోచించినప్పుడు ఆత్మకి రూపం ఉంటుందా పైకి వెళ్ళిన తర్వాత, దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత? అంటే మనము అబ్రహాము దగ్గర లాజరు, ధనవంతుడు అనేటువంటి 2 వ్యక్తులు వాళ్ళు చనిపోయిన తర్వాత దేవుని దగ్గర కనపడడం మనం చూస్తాం. వాళ్ళకి రూపం ఉంది. అతను చిటికెన వేలు ముంచి నా నోట్లో వేయండి నీరు అని అడుగుతూ ఉంటాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని లాజరు ఉన్నాడు. ఈ విషయాలన్నీ మనం చదువుతాం. కాబట్టి ఆత్మకి కూడా పైకి వెళ్ళిన తర్వాత రూపం ఉంటుంది. నీ ఆత్మ దేవునితో కనెక్ట్ అయ్యి క్వాలిటీగా ఉంటేనే ఈ పెన్సిల్కి ఎలా అయితే విలువ వచ్చిందో అలాగే మన ఆత్మ కూడా క్వాలిటీగా ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధిలో మనము కరెక్ట్గా మన ఆత్మానుసారులుగా నడుచుకున్నప్పుడే శరీర క్రియలు నెరవేర్చకుండా ఉంటాము. అది మొదటి పాఠం. ఇంకా రెండవది మనము ఆలోచన చేసినప్పుడు, ఈ పెన్సిల్ ఇలాగే ఉంచుకొని ఒక అబ్బాయికి ఇచ్చామనుకోండి, చిన్నవాడికి ఇచ్చాం, వాడు దీన్ని ఎలా రాయాలో తెలియదు, వాడికి షార్ప్నర్తో షార్ప్ చేయాలని కూడా తెలియదు. కాబట్టి వాడు ఇలాగే ఎన్ని రోజులు ఉంచుకున్నా వాడడానికి యోగ్యంగా ఉండదు కదా. ఇది ఎప్పుడైతే దీన్ని చిన్నప్పుడైతే మన చిన్నప్పుడు షార్ప్నర్స్ లేనప్పుడు ఆ బ్లేడ్తో ఇలా చెక్కి ఇస్తూ ఉండేవారు మా డాడీ. అయితే నాకు బ్లేడ్తో ఇలా చెక్కి ఇస్తూ ఉండేవారు. తర్వాత షార్ప్నర్స్ మనం వాడుతూ ఉండేవాళ్ళం. ఎక్కువగా మా నాన్నగారు ఇలా బ్లేడ్తో చెక్కి పెన్సిల్స్ ఇస్తూ ఉండేవారు. అంటే ఇప్పుడు మనము ఏదో ఒక పదునైన దానితో చెక్కాలి దీన్ని, అప్పుడు మాత్రమే లోపల ఉన్నటువంటి ఆ యొక్క
ముళ్ళు ఏదైతే ఉందో అప్పుడు ఇలా బయటికి వస్తుంది, అంతే కదా. మనం కూడా క్రైస్తవ జీవితంలో చెక్కబడినప్పుడు బహుశా ఒకవేళ దీనికి నొప్పి వస్తుందేమో, చెక్కుతూ ఉన్నప్పుడు బాధ కలుగుతుందేమో, చెక్కుతున్నప్పుడు కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ లాగా అనిపిస్తుందేమో, కానీ అది చెక్కబడకపోతే సరిగా వ్రాయడానికి కానీ అసలు ఆ యొక్క పెన్సిల్కి కానీ ఉపయోగమే లేదు. క్రైస్తవ జీవితంలో కూడా అంతే. కీర్తనకారుడైన దావీదు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను. ఎందుకంటే శ్రమ కలగకపోతే నేను నీ కట్టడలను నేర్చుకొని ఉండలేకపోవదును. కాబట్టి శ్రమ మంచిదే అంటాడు కీర్తనకారుడైనటువంటి దావీదు. యోబు జీవితంలో చాలా పెద్ద శోధన, శ్రమ వచ్చింది. ఆ తరువాత రెండంతల ఆశీర్వాదం దేవుడిచ్చిన తర్వాత చాలా బ్లెస్ చేసి మరలా అన్ని విషయాలలో కూడా సమృద్ధినిచ్చిన తర్వాత యోబు ఆ కష్టకాలంలో, శ్రమకాలంలో దేవుడితో ఉన్నటువంటి అటాచ్మెంట్, దేవుడు అతనికి చూపించిన దర్శనాల గ్రంథమే యోబు గ్రంథం. ఎక్కడా లేని మర్మాలన్నీ యోబు గ్రంథంలో మనకి కనిపిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో కూడా వన్స్ నీవు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ హృదయము మార్చబడుతుంది, నీ అంతరంగము మార్చబడుతుంది. అలా మనము మార్చబడినటువంటి హృదయాలతో దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నప్పుడు కొత్తల్లో చాలా భక్తి చేస్తాం, చాలా బాగుంటుంది. తరువాత నెమ్మదిగా చాలామంది అయితే దిగజారిపోతూ ఉంటారు. రొటీన్గా ప్రార్థన, రొటీన్గా వాక్య ధ్యానం వెళుతూ ఉంటుంది. ఒకసారి ఏదైనా వారి జీవితంలో శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తారు వాళ్ళు, అంతే తప్ప దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోరు. దేవుణ్ణి ఆశ్రయిస్తారు, బైబిల్ అధికంగా ధ్యానం చేస్తారు, బైబిల్లో నుంచి దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటారు, సేవకులను ఆశ్రయిస్తారు, ప్రార్థించేటువంటి గుంపులను ఆశ్రయిస్తారు, ప్రార్థించే సేవకులకు రిక్వెస్ట్లు ఇస్తారు. అంత మాత్రమే కాదు, ప్రతి వేకున లేవడానికి వాళ్ళు ట్రై చేస్తారు, ప్రభువు దగ్గరికి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే చెక్కబడుతూ ఉంటావో అప్పుడే దేవునిలో నీవు సొగసుగా కనిపిస్తూ ఉంటావు. ఆ చెక్కడం అనేది లేనప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏ శోధన, ఏ శ్రమ, ఏ కష్టం లేనప్పుడు ఉద్యోగానికి వెళతారు, వస్తారు, బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, పిల్లలు ఎదుగుతూ ఉంటారు, ఏ శ్రమ లేదు. వాళ్ళని మందిరానికి రావట్లేదు ఏంటండి అని అడిగితే, మాకు అసలు టైం ఏది, ఎక్కడవుతుంది, మేము ఎంప్లాయీస్ కదా, మీరు ఖాళీగా ఉన్నారు, ఏ పని లేదు కాబట్టి మీరు వెళతారు అని చెప్తారు. అదే ఎంప్లాయీకి ఒక కష్టం వచ్చిన తర్వాత మీరు చూడండి, సెలవులు పెట్టుకుని ఆ యొక్క కూడికలకు వస్తూ ఉంటారు, సెలవులు పెట్టుకొని మీటింగ్స్కి వెళుతూ ఉంటారు. పొద్దున్న ఎంత స్ట్రెయిన్ అవ్వాల్సిన పరిస్థితి అయినా వేకునే లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా సేవకులను ఆశ్రయిస్తారు, బైబిల్ని అధికంగా చదువుతారు, దేవునితో అధిక సహవాసం. వాళ్ళకి మధ్యాహ్నం సమయం ఉంటే అప్పుడు కూడా సీట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే శ్రమ వారికి దేవునికి సమీపముగా తెస్తుందండి. చెక్కబడుతూ ఉన్నప్పుడు సృష్టికర్త దగ్గరికి రావడం అంటారు దాన్ని. కాబట్టి శ్రమ కలుగుట నాకు మేలు అని దావీదు చెప్పినట్లు ఈ పెన్సిల్ని కూడా చెక్కినప్పుడే లోపల ఉన్నటువంటి, మనం ఇందాక ఆత్మ అనుకున్నాం కదా, ఆ ఆత్మ బయటికి వచ్చి దేవునితో కనెక్ట్ అయ్యి అది క్వాలిటీగా తయారవుతుందండి. ఆత్మ క్వాలిటీగా ఉండాలి, దేవునికి సంబంధించిన వాళ్ళమై ఉండాలి. దేవునికి మనము మన ఆత్మ సమీపముగా వెళ్ళినప్పుడు దేవునికి ఇష్టమైన పాత్రగా మనము వాడబడతాము అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఇంకా మూడవదిగా ఈ పెన్సిల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, పెన్సిల్ని చెక్కుతారు, చెక్కినప్పుడే అది ఉపయోగపడుతుంది. మామూలుగా ఉన్నప్పుడు దాని లోపల ఉన్నటువంటి ఆత్మీయ విలువైనది తప్ప దాని బాడీ కాదు, దాని యొక్క రూపు కాదు, దాని రూపం కాదు, దాని రంగు కాదని తెలుసుకున్నాం. సమూయేలు దావీదు యొక్క అన్నదమ్ములు అందరినీ చూసినప్పుడు వాళ్ళ పెద్దన్నయ్య ఎంతో నచ్చాడు సమూయేలుకి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు రంగు చూస్తున్నావు, ఎత్తు చూస్తున్నావు, రూపం చూస్తున్నావు, కానీ నేను అది కాదు లక్ష్య పెట్టేది, అతని లోపల ఉన్నటువంటి ఆత్మను, అతని లోపల ఉన్నటువంటి హృదయాన్ని నేను లక్ష్యం చేస్తాను అంటాడు దేవుడు. కాబట్టి ఈ విషయాలు మనకి ఈ పెన్సిల్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని అనిపించింది నాకు. కాబట్టి ఈ విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇక మూడవదిగా ఈ పెన్సిల్ మనము ఎలా పట్టుకుంటే అలా ఉంటుంది, ఎలా రాస్తే అలా ఉంటుంది, ఎలా గీస్తే అలాగా గీయబడుతుంది, అంతే తప్ప నువ్వు ఇలా గీస్తున్నావు నాకేమైనా అడ్డినొప్పి వస్తుంది నేనేమి నీ చేతిలోనికి రానని అనదు కదా. చిత్రకారుడు లేదంటే ఒక రాసేటువంటి గీసేటువంటి ఒక పెయింటర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇలా చేతిలో పట్టుకుని మనం ఏదైతే ఇలా గీస్తూ ఉంటామో ఆ పద్ధతినే గీతలు పెడుతూ ఉంటుంది. అది అంటే ఏదైతే మన చేతుల్లో ఉందో ఆ విధంగా సృష్టికర్త చేతుల్లో మనం ఉన్నప్పుడు, ఆయన విల్కి మనము ఒప్పుకున్నప్పుడు,
ఆయన చిత్తానుసారంగా ఆయన గీతలు పెట్టినప్పుడు, మనము మలచబడడానికి ఇష్టపడినప్పుడు, ఆయన చేతులలో ఉండడానికి ఇష్టపడి తిరుగుబాటు చేయకుండా ఉన్నప్పుడు, ఆయన అందమైనటువంటి చిత్రంగా నిన్ను నన్ను రూపుదిద్దుతాడనేది సత్యము ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఒక కుమ్మరి వాని చేతిలో ఒక కొండ ఎలా అయితే అందంగా మలచబడుతుందో, నీవు నేను ఆయన చేతులలో అలా అందంగా మలచబడినప్పుడు, తిరుగుబాటు చేయకుండా ఉన్నప్పుడు, తిరుగుబాటు స్వభావము మనలో నుంచి తీసివేసి ఆయన చేతుల్లోనికి మనము వెళ్ళినప్పుడు గొప్పగా వాడబడతామనేది సత్యం. ఇది 3వ సత్యం. కాబట్టి మనం ఆ విధముగా ఆయన చేతుల్లోనికి వెళ్ళినప్పుడు మనం ఆ విధముగా మలచబడతాం. చాలామంది ఇలా మలచబడకుండా మా ఇష్టం, మా జీవితం, మేము గీసుకుంటాం, మా రాతల్ని మేము చూసుకుంటామని చెప్పి అనేక సందర్భాల్లో పడి చెడి తర్వాత ఎంత ఏడ్చినా కూడా మరలా దేవుని సన్నిధి నుంచి ఏ జవాబు రాని వారిగా అనేక మంది ఈ రోజుల్లో చాలా మిడిల్ ఏజ్ వాళ్ళను మీరు చూడండి. వాళ్ళు చిన్నప్పుడు దేవునికి లోబడలేదు, వారి యవ్వనంలో దేవుని చిత్తానికి లోబడలేదు, వాళ్ళు దేవుని చిత్తము చెప్పున వాళ్ళు ఉండడానికి, బ్రతకడానికి, లేదంటే జీవించడానికి ఇష్టపడక తిరుగుబాటు చేశారు తల్లిదండ్రుల మీద, సేవకుల మీద, దేవుని చిత్తం మీద. ఈరోజు కూర్చొని ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు దానిలో నుంచి బయటికి రావడానికి ఎంతో వెల్ల చెల్లించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో అది అవ్వకుండానే వాళ్ళు మరణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పెన్సిల్లో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే, పెన్సిల్తో మనం రాస్తున్నాం అనుకోండి, ఏమైనా తప్పులు వచ్చినాయి అనుకోండి, ఎరేజర్ ఉంటుంది వెనకాల చూడండి, దీంతో మనం ఈజీగా దాన్ని తుడవగలుగుతాం, చెరపగలుగుతాం, ఈజీగా అది చేయగలుగుతాం. అంటే దానికి పెన్నుతో అనుకోండి, ఈ రోజుల్లో పెన్కి కూడా వచ్చేసినాయి అనుకోండి, కానీ ఇదివరకు దినాలలో పెన్తో రాసినప్పుడు ఇలా కొట్టేయడం తప్ప మనం దాన్ని చెరపలేకపోయేవాళ్ళం. కానీ పెన్సిల్తో రాసినప్పుడు అయితే ఎన్నిసార్లు తప్పులు వస్తే అన్నిసార్లు ఎరేజర్తో, లేదంటే రబ్బర్ అంటారు దాన్ని, దాంతో ఇలా తుడిచి మరలా క్రొత్తగా అదే ప్లేస్లో రాయగలుగుతాం. ఎలాగనో ఈ మానవ జీవితంలో అనేకమైన పొరపాట్లు మనం చేస్తూ ఉన్నప్పుడు మరలా సాయంత్ర సమయంలో ప్రభువు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇది చేశాను, దయచేసి నన్ను దిద్దుము, ఇది చిన్న ప్రాయము, నేను ఏమి కూడా చేయలేకపోతున్నాను, నా బలహీనత నుంచి నన్ను విడిపించు, ఈరోజు చేసినది ఇది కొంచెం చెరిపివేయవా అని అడిగితే ఆయన తప్పకుండా దాన్ని చెరిపివేసి మరలా నిన్ను బ్రాండ్ న్యూగా చేస్తాడు. అదే ప్లేస్లో మరలా నీవు అదే కార్యాన్ని చేయగల సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఈ పెన్సిల్ నుంచి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఉదయకాల సమయంలో మీతో ఇలా మాట్లాడితే బాగుంటుంది అనిపించింది, ఉపయోగకరంగా ఉంది అనుకుంటున్నాను నేను. దేవునికి కావలసింది మన ఆత్మ కానీ మన శరీరము, రూపము, రంగు కాదండి. కాబట్టి దేవుని చేతిలో మలచబడ్డానికి ఇష్టపడదాం. ఒకవేళ మీరు ఎవరైనా శ్రమలో వెళుతూ ఉంటే ఆ శ్రమ మంచిదే, దేవుని చిత్తం లేకుండా ఏది నా జీవితంలోనికి రాదు కనుక దాని నుంచి తప్పించే మార్గం కూడా ప్రభువుకే తెలుసు కనుక ఆయనకి లోబడదామని లోబడండి. మంచి సాధనంగా దేవుని కొరకు వాడబడతారు. శ్రమ కొద్ది కాలమే, ఆ తర్వాత మిమ్మల్ని పూర్ణులుగా చేసి ఆయన మిమ్మల్ని మంచి పాత్రలుగా చేస్తాడు. ఒకవేళ ఏమైనా తప్పిదాలుంటే ఇప్పుడే చెరిపివేసుకోండి. వాక్యం వింటూ ఉండగా దేవుడు గొప్ప కార్యం చేసి మరలా నిన్ను బ్రాండ్ న్యూగా చేసి ఆయన హస్తాలతో మలిచి గొప్పగా వాడుకుంటాడు. ఈ కొన్ని మాటలు మన వెనికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయనా మీకోసం? ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి, నాతో మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మరొక మారు నన్ను నా తండ్రి మంచి రూపుదిద్దుమని వేడుకుంటున్నాను. నీ చేతుల్లో మలచబడడానికి ఇష్టపడుతున్నాను. సృష్టికర్త సజీవుడైన ప్రభు యొక్క చేతుల్లో నేను మంచి రూపురేఖలతో ఎదగడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నా ఆత్మను పరిశుద్ధపరచుకుంటున్నాను. నా ఆత్మను నాయన నీ ఆత్మతో అయా నాయన అనుదినము చేరి ప్రార్థించాలని కోరుకుంటున్నాను. గొప్ప కార్యాలు నా జీవితంలో జరగాలని కోరుకుంటున్నాను. ప్రభువా, నీ కృపగల హస్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నానని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఉదయకాల దీవెనలతో నింపి నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.